జూన్ 9 నుంచి జూన్ 15 వరకు ఈ వారం రోజుల పాటు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు, ప్రభావాలు, దేశ కాలమాన పరిస్థితుల మీద, అలాగే రాసుల మీద ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు కొనసాగుతాడు. అక్కడ నుంచి అంటే జూన్ 15 నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత చంద్రుడు మిథునం నుంచి కన్యా రాశుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో స్థిరంగా ఉన్నాడు. రాహువు మీనరాశిలోను, కుజుడు సింహరాశిలోను, బుధుడు మేషరాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు మిథున రాశిలోను తమ సంచారాలను చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ దృష్ట్యా ఎలా ఉండబోతున్నాయి అంటే, వ్యవసాయదారులకు వర్ష భద్రత చాలా తక్కువగా ఉంది. నీటికి ఎద్దడి రావచ్చు. నీరు మాత్రం సులభంగా లభించే అవకాశం అయితే కనిపించట్లేదు. పొలాలకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ప్రతి ఒక్కళ్ళు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి. రాజకీయ పరంగా చూసినట్టయితే అధికార ప్రతిపక్షాల యొక్క మాటల హోరు, మాటల పోరు, యుద్ధాలు తీవ్ర స్థాయికి వెళ్ళేటట్టుగా కనబడుతోంది. యుద్ధాలు అంటే దేశం దేశం మధ్య యుద్ధం కాదు, ఇంటర్నల్గా మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం అన్నమాట. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక స్థానిక మార్కెట్లో అంటే స్టాక్ మార్కెట్లో కొంచెం స్లోగా నడుస్తోంది కాబట్టి ఎవరు బాగుపడతారు అంటే దళారులు, మధ్యవర్తులే బాగుపడతారు. ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకి లాభాలు రాకుండా తటస్థంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ వారం రోజుల పాటు వదిలేసి తదుపరి వారానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది. ఆ సమాజంలో చూసినట్టయితే కనుక సామాజిక ఒత్తిడులు, అల్లర్లు జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ప్రతి కుటుంబంలోనూ సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అది చిన్న పెద్ద అనేది వారి వారి కుటుంబాన్ని బట్టి ఉంటుంది. అయితే కొన్ని కుటుంబాలలో కొన్ని ఇబ్బందికరమైన ధనపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈ సమయంలో ఈ గ్రహాల వల్ల కనబడుతోంది. అయితే ఇది దేశ కాలమానాన్ని బట్టి. మరి రాశుల పరంగా చూసుకున్నట్టయితే కనుక కన్యా రాశి వారికి గ్రహస్థితి బుధుడు మానసిక స్పష్టతను ఇస్తాడు. అంటే ఒక క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక నూతన రంగాలు అంటే కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా చక్కని సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక నిర్దిష్టమైన పెరుగుదల అనేది కనబడుతోంది. అంటే ఎలా అంటే మీరు ఉన్న స్థాయిలో ప్యాకేజీ పెరగడము, లేదా మీకు కెరియర్ పెరగడము, అంటే మామూలు లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలైనా తప్పనిసరిగా చేసుకోండి. ఉద్యోగస్తులకు ఇంకొక సూచన ఏంటంటే కనుక మీరు విదేశాలు వెళ్ళాలి, అక్కడ మీరు ఉద్యోగం వెతుక్కోవాలనో లేదంటే ఇక్కడ జాబ్ నుంచి అక్కడికి ప్రమోషన్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయిపోతుంది. కాబట్టి ఈ వారం మొదటి నుంచి మీరు ప్రయత్నం చేయండి. చివరిలోపు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభాలు మీకు కొంచెం కొంచెంగా వచ్చేటట్టుగా కనబడుతోంది. అంటే మీరు ఆశించిన స్థాయిలో లాభాలు రావు, కానీ 100 రూపాయల దగ్గర 90 రూపాయలు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. పెట్టుబడులు కూడా ఈ సమయం చాలా చక్కని సమయము. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు కొంచెం నీటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశము, ఎరువులకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి ఇబ్బందులతో పాటు పంట ఎండిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ లేవు కాబట్టి కానీ శరీరానికి సంబంధించిన నొప్పులు, బాడీ పెయిన్స్ లాంటివి కొంచెం తీవ్రమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనంతో పాటు మీ పేరిట అమ్మవారికి అర్చన చేసుకొని పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలతో పాటు మీ జాతకరీత్యా ఏమైనా కష్టాలు ఉన్నట్టయితే ఈ దుర్గా అమ్మవారి వల్ల
పోయే అవకాశం కనబడుతోంది. మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తాను. ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఈ మంత్రాన్ని ఈ వారం రోజుల పాటు చదివే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.